అమ్మ లలితామాత అనగానే అందం, జ్ఞానం, శక్తి, ఈ మూడు. అయితే లలిత త్రిపుర సుందరీదేవి విశిష్టత గురించి తెలియజేయండి అమ్మ. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. మనం అమ్మవారి గురించి చాలా విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. చాలా ముఖ్యమైనటువంటి అమ్మవారి రూపాల్లో లలితా రూపం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది నాకు నేను చెప్పినది కాదు. రామకృష్ణ పరమహంస నాకు ఎన్నో అవతారాల్లో అమ్మ దర్శనం ఇచ్చారు. కానీ అన్ని అవతారాల్లోకి చాలా అతి సుందరమైన అవతారం ఏదైనా ఉంది అంటే అది లలితా పరమేశ్వరి అన్నారు. అంటే అంత లావణ్యవతి, అందుకే ఆవిడ మీద సౌందర్య లహరి రచించడం జరిగింది. ఇక్కడ ఏ సౌందర్యము అంటే బాహ్య సౌందర్యము కన్నా కూడా అంతఃసౌందర్యం, అంటే స్థూలము కన్నా కూడా సూక్ష్మ సౌందర్యం. ఆయుధాలు పట్టుకుంది, చెరుకు గడ ధరించారు, లైక్ పాశాంకుశాలు ధరించారు, పుష్పబాణాలు ధరించారు అని చెప్పి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. దాని వెనుక కనుక ఆంతర్యం కనుక మనం తెలుసుకోగలిగితే అసలు మన జీవితం ధన్యం. క్లుప్తంగా, ఎందుకంటే నేను అనుభవించిన దాంట్లో, ఉపాసనలో నేను అనుభవించిన దాంట్లో, ప్రత్యేకంగా లలితా భక్తురాలిగా ఉపాసనలో భాగంగా కొంత అనుభవంలోకి వచ్చిన విషయాలు, అవి చూసినప్పుడు మనకి తెలియకుండానే పరవశాన్ని పొందుతూ ఉంటాం. అవి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మనకి అమ్మవారి గురించి చెప్పేటటువంటి ముఖ్యమైన వాటిల్లో లలితా సహస్రనామం, లలితా త్రిపుర సుందరి యొక్క ధ్యాన శ్లోకాలు. సింధూరారణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం. ఆ శ్లోకమే చూడండి ఎంత బాగుందో. అసలు ఆ అమ్మ 1000 శ్లోకాల్లో అమ్మ ఎలా ఉంటుంది అనేది ఆ 3-4 ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది. ముఖ్యంగా మొదటి ధ్యాన శ్లోకం. అసలు ఈ త్రిపుర సుందరి అంటే ఏంటి, త్రిపురమే ఎందుకు వచ్చింది, పురము అంటే ఏంటి? పురము అంటే పట్టణము అని ఒక అర్థం అయితే స్థితి అని ఒక అర్థం. ఎలాంటి స్థితి? ఆవిడ పేరు చూడండి, బాల త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి. మరి ఆవిడకే ఎందుకు వచ్చింది త్రిపుర సుందరి అనే పేరు, మిగిలిన దేవతలకు ఎందుకు లేదు అంటే సృష్టి మొదలు కాడప్పటి నుంచి ఉంది కాబట్టి త్రిపుర సుందరి. ఎట్లా? భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైనది. జాగృత్ స్వప్న సుషుప్తి అనే 3 అవస్థల కన్నా అతీతమైనది. చూడండి ఆ యొక్క సంధ్యలు 3 కాలాలు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. చూడండి త్రిసంధ్యలు అంటూ ఉంటాం. వీటికన్నా అతీతమైనది అంటే వీటికన్నా ముందు ఉన్నది కాబట్టి ఆవిడ పేరు త్రిపుర సుందరి. అంటే ఇక్కడ పురము అంటే పట్టణము, 3 పట్టణములు పాలించేది. ఏ పట్టణములు? నీలో ఉండే 3 పట్టణములు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే పట్టణములను పాలించేది. తర్వాత వాగ్భవ కూటము, కామరాజకూటము, శక్తి కూటము, ఈ 3 కూటములను పాలించేది కాబట్టి త్రిపుర సుందరి. చూడండి ఎన్ని ఉన్నాయో. వీటన్నిటికంటే కూడా చాలా లావణ్యవతి, అతి సౌందర్యవతి త్రిపుర సుందరి. ఇప్పుడు నేను చెప్పాను, సింధూరావరణ విగ్రహాన్ త్రినయనాం. మంచి సింధూరము అరుణము కలిపినటువంటి రంగులో ఉంటుందట విగ్రహం, అమ్మవారి విగ్రహం. అంటే ఆ ఛాయ చూడండి. అరుణము అంటే ఎరుపు, సింధూరము అన్న కొద్దిగా కాషాయంలో ఉండేటటువంటి ఎరుపు. ఈ 2 కలగలిపినటువంటి రంగులో ఉంటుంది. ఎట్లా ఉంటుంది చూడండి, బాలభాస్కరుణ్ణి చూడండి ఎలా ఉంటాడు, అదే రంగులో ఉంటాడు. ఎరుపు కాషాయం కలిపిన రంగులో ఉదయిస్తూ ఉంటాడు, మళ్ళీ అస్తమించే సమయానికి కూడా అలాగే ఉంటాడు. అంటే చూడండి అలాంటి రంగు కలది సింధూర అరుణ విగ్రహాన్. మరి అరుణం అంటే ఏంటి? అరుణము అంటే ప్రకాశించేది, అరుణము అంటే ఎరుపు, అరుణము అంటే జ్ఞానము, ఎల్లవేళలా జ్ఞానముతో ప్రకాశించేది కాబట్టి త్రిపుర సుందరి. ఎలాంటి జ్ఞానము? కరుణతో కూడినటువంటి జ్ఞానం. కరుణా తరంగితాక్షిం, కరుణ ప్రసరించేటటువంటి కన్నులు కలది, కంటి చూపే. అందుకే అమ్మవారి యొక్క కడగంటి చూపు పడితే చాలని చెప్పి మనం అందరం కూడా ఆవిడని వేడుకుంటూ ఉంటాం. క్రీగంటి చూపు చూడమ్మా, మొత్తం కడగండి, ఇట్లా చూడమ్మా నన్ను ఒక్కసారి అంటే ఆ ఒక్కసారి ఆవిడ చూపు మన మీద పడితే కరుణ. అమ్మ కదా,
ఆ కరుణాతత్వం. సింధూరారుణ విగ్రహం త్రినయనం. మళ్ళీ ఎక్కడున్నాయి? 3 కన్నులు కలది. ఈ 3 కన్నులు ఏంటి? మనకి ఉన్నాయి కదమ్మా ఈ చర్మచక్షువులు, మనకి ఉన్నాయి. ఇవి చర్మచక్షువులు అయితే జ్ఞానచక్షువు మనకు కూడా ఉంటుంది. ఈ జ్ఞానచక్షువులు అంటే ఇక్కడ ఏంటి? భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అతీతమైంది. ఎలా అతీతమైందని మనకేం చెప్తోంది అది అంటే, అయిపోయిన దాని గురించి ఏడవకు, వచ్చేదాని గురించి బాధపడకు, వర్తమానంలో ఉంటూ ఉన్న ఆనందాన్ని పొందు అని చెప్పడానికే త్రినయనం. చూడండి, మనం ఏం చేస్తూ ఉంటాం? అయిపోయిన దాని గురించి ఏడుస్తూ ఉంటాం, ఎప్పుడో ఫ్యూచర్ గురించి ఏడుస్తూ ఉంటాం, ఎప్పుడో ఏదో జరుగుతుందని అది తలుచుకుని ఇప్పుడే ఏడుస్తూ ఉంటాం, లేదా ఎక్కడో ఏదో పోయిన సంవత్సరమో 2 సంవత్సరాల క్రితమో ఏదైనా చిన్న చెడు జరిగిందనుకోండి, అది అయిపోయిందని వదలం, దాన్ని మళ్ళీ ముందుకు వేసుకుని ఏడుస్తూ ఉంటాం. కానీ వర్తమానంలో ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. ఇది కోల్పోకుండా ఉండకూడదు అని చెప్పడానికే త్రినయనం. అందుకే ఎలా తెలుస్తుంది? ఇలా ఉండాలి అంటే నువ్వు నీ కర్మచక్షువులు కాకుండా జ్ఞానచక్షువుతో చూడగలిగినప్పుడు నువ్వు వర్తమానాన్ని దర్శించగలవు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అమ్మ పాదాలు శరణు వేడినప్పుడు. ఎప్పుడైతే నువ్వు అమ్మ పాదాలు శరణు వేడతావో జ్ఞానచక్షువు ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా? ఎలా? ఆవిడని ఆశ్రయించాలి కదా. ఇప్పుడు జ్ఞానచక్షువు ఉంది అని నీకు తెలియాలి అంటే ఎవరో ఒక గురువు, అమ్మ ద్వారా అమ్మని వేడుకుంటే ఒక గురువు ద్వారా నీకు తెలుస్తుంది. దాన్ని ఎలాగ మనం సాధన చేయాలి అనేది గురువు చెప్పాలి. అంటే ఇక్కడ అదే భూత భవిష్యత్ వర్తమాన కాలములకి అతీతంగా ఉండావిడ. కానీ మనకేం చెప్తూ ఉంటుంది? అటు భూతకాలాన్ని పట్టుకుని, అటు భూతాలని పట్టుకుని వేళ్లాడకు, ఇటు అయిపోయిన దాని గురించి పట్టుకుని వేళ్లాడకు, వర్తమానంలో జీవిస్తూ నీ యొక్క ఆనందాన్ని నువ్వు పెంచుకో అని చెప్తూ ఉంటుంది. తర్వాత మాణిక్యమౌళి స్ఫురత్, మాణిక్యాలు పొదగబడినటువంటి కిరీటాన్ని ధరించి ఉంది. ఎట్లాంటి మాణిక్యాలు? అసలు ఈ రాళ్ళు కాదుగా, వజ్రాలు, వైఢూర్యాలు, లేకపోతే పచ్చలు, కెంపులు, పగడాలు, ముత్యాలు, ఇవి కాదు. ఏం ధరించింది? మాణిక్యమౌళి స్ఫురత్. ఎలాంటి రత్నాలు ధరించింది అంటే, ఇప్పుడే చెప్పాను, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైనది, జ్ఞాన సంపద కలిగినది, జ్ఞానం అనే ప్రవాహం కలిగినది. అంటే ఇక్కడ ఏమైంది? ఒక్కొక్క స్థితిలో దాన్ని ఏమంటారు? ఆ స్థితి, అమ్మవారి స్థితి ఏంటి? ఎటువంటి ఆవిడ మీద చిన్న మచ్చ కూడా లేదు కదా. ఎలాంటి మాణిక్యాలు ఉన్నటువంటి కిరీటాన్ని ధరించింది. మామూలుగా మనం ఒక రాజు ఉన్నాడమ్మా, ఎలాంటి కిరీటాన్ని ధరిస్తాడు? ఒక రత్నాలు పొడిగినటువంటి కిరీటాన్ని ధరిస్తాడు ఒక రాజు, రాణి. ఆవిడెవరు? మహారాజ్ఞి. దేనికి మహారాజ్ఞి? 84 లక్షల జీవరాశులకి తల్లి. అంతేకాకుండా ఇంకా తెలుసా, ఈ 84 లక్షల జీవరాశులకి భోజనం పెట్టే తల్లి. మరి ఆవిడ ఎలాంటి కిరీటాలు ధరించాలి? నీకు రేపు ఆహారాన్ని ఇవాళే సమకూరుస్తుంది. ఆవిడ దగ్గర ఉన్నటువంటి 64 కోట్ల మంది యోగినులకి రేపటి ఆహారం కానీ, రేపు వాళ్ళకి ఏం కావాలో ఇవాళే ఆవిడ అరేంజ్ చేస్తూ ఉంటుందట. కాబట్టి అంటే అందరి యోగక్షేమాలు చూసుకునేటటువంటి అపురూపమైనటువంటి మనస్తత్వం కలది. కాబట్టి మాణిక్యమౌళి స్ఫురత్, అది కదా కిరీటం. ఇప్పుడు నేనున్నానమ్మా, మీకు ఏదైనా చేస్తాననుకోండి అమ్మా అని మీరు అంటారా లేదా? మరి ఆవిడ అమ్మ జగన్మాత ఇన్ని ప్రాణుల్ని రక్షిస్తుంది కాబట్టి మాణిక్యమౌళి స్ఫురత్. తర్వాత తారానాయక శేఖరాం, చంద్రవంకని. అంటే చంద్రుడు ఎలా ఉంటాడు? చల్లగా ఉంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చూడండి, మన దగ్గర లేనిది మనం ఎలా ఉండాలో చెప్పేలా ఉన్నది. స్మితముఖీ, ఎప్పుడు ఒక సన్నని చిరునవ్వు కలది. ఈ ప్రపంచంలో ప్రళయాలు వస్తూ ఉంటాయి, తను సృష్టించిన పిల్లలు చచ్చిపోతూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. అలా అమ్మ ఏమైనా బాధపడుతూ కూర్చుంటుందా? వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడు బాధ ఉంటుంది తల్లిగా. అందుకే కానీ ఏం చేసింది? మొహం మీద చక్కటి చిరునవ్వు. స్మితముఖీ ఆపీన వక్షోరుహాం, విశాలమైనటువంటి వక్షస్థలం అమ్మకి ఎందుకుంది అంటే 84 లక్షల జీవరాశికి తన స్తన్యము ద్వారా ఆహారాన్ని ఇస్తోంది. చూడండి, ఇక్కడ మా పుట్టిన చీమకి దోమకి కూడా ఆహారం దొరుకుతుంది. చూసారా, గమనించారా మీరు? వాటికి ఎవరు పెడుతున్నారు? జలచరాలకి.
నీళ్ళల్లో ఉన్న వాటికి నాచు ఎందుకు పుట్టించింది తినడానికి? చూడండి, అంటే 84 లక్షల మన కంటికి కనపడని సూక్ష్మజీవులు, మరి వీటిన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆపీన వక్షోరుహాం పాడిభ్యాం అళిపూర్ణరత్న చషకం. పాణి అంటే చెయ్య, ఆ చేతిలో ఏం కలిగి ఉంది? మళ్ళీ ఇక్కడ రత్నాలు పొదగబడినటువంటి రత్న కలశాన్ని, రత్న భాండాగారాన్ని పట్టుకుని ఉంది. భాండాగారం అంటే రత్నాలు పొదిగినటువంటి కలశాన్ని ఒక చేత్తో పట్టుకుంది. ఇక్కడ అర్థం ఏంటమ్మా? రత్నాలు ప్రతి దాంట్లో రత్నం రత్నం అంటున్నారు. ఏంటి రత్నం? మన పిల్లలు రత్నాలు, మన భర్త మనకు దొరికినటువంటి రత్నం, మన అత్తమామలు ఏదో అన్నం తింటే ఆహారం అరగడం ఒక రత్నం, స్నేహితుల్ని కలిగి ఉండడం ఒక రత్నం, మంచి వాక్కు కలిగి ఉండడం ఒక రత్నం. ఇవన్నీ నీ జీవితంలో ఉన్నా ఇంకా ఏదో లేదని ఏడుస్తూ ఉంటావు. అవును. ఉండడానికి ఇల్లు ఉంది, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, మాట్లాడడానికి 4 స్నేహితులు ఉన్నారు, బంధువులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, అన్యోన్యమైన దాంపత్యం ఉంది, చక్కటి సంతానం ఉంది, 60 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా అమ్మ అని పిలిచే అమ్మ పిలుపు ఉంది. ఇన్ని ఉన్నా ఏదో లేదని ఏడుస్తూ ఉంటావు. నీ చేతిలోనే నీ జీవితం రత్నాలు పొదగబడి ఉంది. ముందు నీ చేతిలో ఏముందో నువ్వు చూసుకో. అందుకని ఏం చేసింది? పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం. పూర్ణ కలశం నీ చేతిలోనే ఉంది. పూర్ణ కలశం ఏంటి? నీ జీవితం. కానీ అది ఇది అని లేదని చెప్పి ఇది చూడకుండా, ఈ కలశాన్ని చూడకుండా పక్కింటి వాడు డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటే నాకు లేదని ఏడుస్తూ ఉంటాం. అంటే మన జీవితంలో ఏది ఉందో దాన్ని చూడం మనం. మన జీవితంలో ఉన్న ఆనందాన్ని మనం గమనించాం. పోటీతత్వం. ఏ పోటీ? అది మళ్ళీ ఆరోగ్యకరమైన పోటీ కాదు. ఆ డూప్లెక్స్ కట్టున్నారు, మనకు కట్టుకునే స్తోమత లేదనుకోండి, ఎక్కడ కడతాం? మరి ఏడిస్తే వస్తుందా? అదో సామెత ఉంది, మనకి లేదని ఏడిస్తే ఒక్కను, వాడికి ఉందని ఏడిస్తే ఇంకొకను, 2 కళ్ళు పోతాయి. అంటే ఈ రకంగా మనం ఎప్పుడు మనిషి యొక్క ఆలోచన అలాగే ఉంటుందమ్మా. అందుకే కానీ అలా ఉండద్దు. ఎలా ఉండమంటుందమ్మా? పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం. నీ జీవితం నీ చేతుల్లో రత్నాలు పొదగబడి ఉంది. ఎంతమంది భోజనం లేకుండా బాధపడుతున్నారు? కానీ నువ్వు పొద్దున్న టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, రాత్రి మళ్ళీ అల్పాహారమో భోజనమో తీసుకుంటావు. దీనికి ఏం వెతుక్కోవట్లేదే నువ్వు, కానీ ఇంకా లేదని ఏడుస్తుంటావు. చూడకు, నీ చేతిలో ఉన్న దాంతో తృప్తిగా ఎప్పుడైతే నువ్వు తృప్తి పడతావో నీ జీవితంలో ఏమున్నాయో అప్పుడు నీకు అర్థమవుతుంది. వాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతి. ఎర్రటి కమలాన్ని, పద్మాన్ని, కుసుమాన్ని ధరించి ఉంది. రక్త ఉత్పలం, రక్తం అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి కమలాన్ని ధరించి ఉంది ఒక చేత్తో. మళ్ళీ ఇలా ఉందండి. ఇన్ని ఉన్నాయి కదండి లక్షణాలు అమ్మకి. మనకు కాస్త ఏదైనా రాగానే మనం ఏమవుతాం? అబ్బా నేను కాబట్టి అంటే గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఆవిడ ఎలా ఉంది? సౌమ్యం. అందుకే ఆవిడ లలితా త్రిపుర సుందరి అయింది. చూడండి, స్మితముఖి, సౌమ్యం. మొత్తం జీవరాశికి ఆహారాన్ని పెట్టేటటువంటి స్థితిలో ఆవిడుంది. 84 లక్షల జీవరాశులకి. మనం ఎవరికైనా 1000 రూపాయలు దానం ఇచ్చామనుకోండి, 1000 మందికి చెప్పుకోవాలన్నమాట. అప్పుడు కానీ మనసుకు తృప్తి రాదు. నేను అక్కడ 1000 రూపాయలు ఇచ్చా, నేను అక్కడ 1000 రూపాయలు ఇచ్చా అంటే ఒక 1000 మందికి చెప్తాను లేచిన దగ్గర నుంచి. నేను ఇచ్చా ఈ నేనులో కొట్టుకుపోతూ ఉంటాం. కానీ ఆవిడ 84 లక్షల జీవరాశులకి ఆహారాన్ని అందిస్తూ కూడా ఎలా ఉంది? నిగర్వి అయి సౌమ్యంగా ఉంది. అసలు అహంకారంతో ఉంటాం స్త్రీలో. ఆ అహంకారం లేకుండా ఎలా ఉంది? సౌమ్య రత్నఘటస్థ రక్త చరణం. మళ్ళీ చూడండి, మళ్ళీ రత్నాలు అంటున్నారు ఇక్కడ. కుండకి రత్నాలు పొదగబడినటువంటి కుండ మీద ఆవిడ కాళ్ళు పెట్టింది. సౌమ్యాన్ రత్న ఘటస్థ రక్త చరణం. ఎన్ని రత్నాలు చూడండి. కిరీటంలో రత్నాలు, చేతిలో ఉన్న కలశంలో రత్నాలు, ఆవిడ పెట్టిన కాలు కింద రత్నాలు. అంటే ఈ రత్నాలన్నీ ఏంటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి అందాలు. భూగోళం మీద కాలు పెట్టింది. ఓకే. ఇప్పుడు ఆవిడ కాలు చూడకుండా ఏం చేసింది? ఆవిడ పాదాలని ఆశ్రయించాలని ఆలోచనే మనకి రాదు. ఎందుకు రాదు అంటే భూగోళం నిండా అందాలే. ప్రకృతి, పక్షులు, నదులు, సంబంధ బాంధవ్యాలు, సినిమాలు, షికారులు ఇన్ని ఉంటే ఆ పాదాలు ఆశ్రయించాలనే కోరిక ఎప్పుడైనా కలుగుతుందా? అది చూడండి. అందుకే ఏం చేసింది? భూగోళం మీద కాలు పెట్టి బొటనవేలే ఆంచుతుంది ఆవిడ భూగోళం మీద. ఆంచి ఆ భూగోళానికి ఆవిడ పాదాలు పట్టుకొని రా అని పెట్టింది.
కానీ మనం అవి చూడకుండా ఏం చేస్తామంటే కింద ఉన్న రంగుల ప్రపంచానికి రత్న ఘటస్థ రక్త చరణం, ఆ కుండకి పొదిగినటువంటి రకరకాల రంగురాళ్ళు ఉంటాయి కదా, వాటికి వ్యామోహంలో పడిపోతాం. ఒక పచ్చగా ఉంది, ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, నేను చాలా అందంగా ఉంటాను, నాకు ఇన్నిళ్ళు ఉన్నాయి, ఇంత ఆస్తుంది, నా పిల్లలు అంత చదువుకున్నారు, ఇంత చదువుకున్నారు అని చెప్పి ఒక విధమైనటువంటి వ్యామోహంలో పడి ఆ పాదాలని ఆశ్రయించాలనే కోరికే రాకుండా బతికేస్తూ ఉంటాం. కానీ ఆశ్రయించాల్సింది ఎవరిని? సౌమ్యాన్ రత్న ఘటస్థ రక్త చరణం, ఆ రత్నాలు పొదగబడినటువంటి కొండ మీద ఆవిడ కాలుంది. అలాంటి చరణాలకి ధ్యాయేత్ పరామంబికాం, అలాంటి తల్లిని నేను ఎప్పుడూ ధ్యానం చేస్తాను. చూడండి, ఒక ధ్యాన శ్లోకంలో అమ్మవారి గురించి చెప్పడమే కాదమ్మా, ఇక్కడ ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, ఎన్ని ఉన్నా అహంకారం లేకుండా ఎలా ఉండాలి, ఎన్ని క్వాలిటీస్ చెప్పారు చూడండి. మొదలుపెట్టి సింధూరారణ విగ్రహాంతనే నా మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం. చంద్రుని చూడాలంటేనే మనకి వల్ల కాదు, చంద్రమండలంలో ఉండే ఆ చంద్రుణ్ణే రేఖ కింద ధరించింది. అంటే ఆ స్థితి చూడండి. ఇది ఇలాంటి తల్లిని మనం ధ్యానించాలి. ఇది త్రిపుర సుందరి విశిష్టత. అంటే అమ్మ ఏదో అమ్మవారు వడ్డాణం పెట్టుకున్నారు, కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నారు, గాజులు వేసుకున్నారు, చింతామణి ధరించారు, రత్నాలు పొదగబడినటువంటి లోలాకులు ధరించారు, ఇది కాదమ్మా. వీటికి అతీతంగా ఆలోచించగలిగేటటువంటి స్థితి నీకు రావాలని చెప్పేదే త్రిపుర సుందరి తత్వము. చక్కగా అమ్మవారి గురించి అనుభవంలోకి తెచ్చుకుంటూ ధ్యానం చేస్తారని కోరుకుంటూ మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ధన్యవాదాలు.